ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ పిండి, దోసల పిండి లేకపోయినా అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతేకాదు దీని కాంబినేషన్ గాను మంచి కొబ్బరి చట్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ పెసరపప్పును తీసుకొని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలండి. అలా కాదు మనం వెంటనే చేసుకోవాలి అనుకోండి, దీనిలోకి గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోండి. నేనైతే 1 గంట నానబెట్టుకున్నాను అనమాట. గంట తర్వాత ఈ పప్పును చూపిస్తున్నాను చూడండి. దీన్ని శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళతో ఒక్కసారి కడుక్కొని ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ అనేది పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే మాత్రం ఊతప్పం చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటరు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలండి. బేకింగ్ సోడా అన్నది కూడా పూర్తిగా ఆప్షనల్, మనం ఇక్కడ పిండి అన్నది పులియ పెట్టడం లేదు కాబట్టి నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసిన బేకింగ్ సోడాను కూడా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీనిలోకి మంచి కాంబినేషన్ గాను కొబ్బరి చట్నీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి నేనైతే ఒక చిన్న సైజు కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి శుభ్రం చేసినటువంటి 1 ఇంచ్ అల్లం, ఈ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, 8 మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ చింతపండును కూడా వేసుకొని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ను వేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకోవటమేనండి. నేనైతే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువను వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకొని ఆ వేగిన తాలింపుని ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవటమేనండి. అంతే, కాంబినేషన్గా చేసుకున్నటువంటి కొబ్బరి చట్నీ రెడీ. దీన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ను వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఊతప్పం బ్యాటర్ని ఒక 2 గెరిటెలు ఈ ప్యాన్ మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఈ దోశ మీద మీకు నచ్చినటువంటి వెజ్జెస్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా వేసుకొని తర్వాత దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం దీనిని వేపుకుంటున్నాను అనమాట. ఇలా దోశ అన్నది చక్కగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవటమే. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనది ఎంత బాగుందో చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి దీనికి మంచి కాంబినేషన్ అయినటువంటి కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.